కుక్కల నియంత్రణకు ప్రత్యేక కసరత్తు, విధుల్లో చేరిన రాత్రి బృందం. గౌతమ్ నగర వ్యాప్తంగా వీధి కుక్కల బెదడ తీవ్రమైందని, ఏదైనా ఘటన జరిగితే తప్ప సమస్య తీవ్రతను గుర్తించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో శునకాల బారిన పడే బాధ్యతలు సంఖ్య పెరుగుతుండటంతో వాటిని పట్టుకొని శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేటాయించిన బృందాలు రాత్రి వేళల్లోనూ కాలనీలో తిరుగుతున్నాయి. కుక్కలను పట్టుకొని సంరక్షణ కేంద్రానికి తరలిస్తున్నారు. చెత్త కుప్పల్లో వ్యర్థాలను తినడంతో అనారోగ్యానికి గురవడంతో పాటు కొన్నిటికి పిచ్చి పడుతుంది. సమయానికి ఆహారం నీరు దొరకకుండా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాయి. రహదారులపై వెళ్లే వారిపై, చిన్నారులపై దాడులు చేస్తుంటాయి. ఇటీవల గౌతమ్ నగర్, శ్రీకృష్ణ నగర్, మూలాలి వీధి కుక్కలు దాడిలో గాయపడిన చిన్నారికి రాబీస్ సోకకుండా వ్యాక్సిన్ వేశారు. ప్రాంతాలుగా విభజించి మల్కాజ్గిరి పరిధిలో అధికారులు సర్కిల్ పరిధిలోని మొత్తం 300 కాలనీల మురికి వాడలను 75 ప్రాంతాలుగా విభజించి వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని మల్కాజ్గిరి, అంబర్పేట్, ముషిరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల కలిపి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జోన్ పరిధిలో మొత్తం 18,790 వీధి కుక్కలు ఉన్నట్టు తేల్చారు. ఈ 5 సర్కిళ్లకు కలిపి 5 వాహనాలు ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని 3 డివిజన్లకు 2 టాస్క్ ఫోర్స్ వాహనాలు, ప్రతి వాహనానికి 6 సిబ్బంది చొప్పున కేటాయించారు. రాత్రి వేళల్లో శునకాలను పట్టుకునేందుకు జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన బృందాల్లో ఒకదాన్ని మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో నిరంతరం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ బృందం సర్కిల్ వెటర్నరీ అధికారి డాక్టర్ వనజ పర్యవేక్షిస్తున్నారు. గౌతమ్ నగర్లో రాత్రి వేళ వీధి కుక్కలను పట్టుకుంటున్న బృందం. సో ఈ ఫోటోగ్రాఫ్లో మీరు చూడొచ్చు, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం గౌతమ్ నగర్ డివిజన్లోని ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్లోని ఉన్న వ్యక్తి. ఈ పర్సన్ వాళ్ళ అబ్బాయిని ఒక 6-7 కుక్కలు విచక్షణరహితంగా కుక్కలు దాడి చేస్తే తీవ్రంగా గాయపడితే అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించుడు. సో ఏదైనా సంఘటన జరగక ముందుకే మీరు అధికారులు, ప్రజాప్రతినిధులు మీరు స్పందిస్తే వాళ్ళకు ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇంకోటి, మీరు కుక్కలు తీసుకుపోతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి అక్కడనే వదిలేస్తున్నారు. సో ఇదొకటి ప్రజలు కూడా అంటారు. సో దానికి ఏమైనా సర్జరీ చేసినా ఏది చేసినా, కానీ మామూలుగా అయితే బయట కూడా చూడొచ్చు. మళ్ళీ కుక్క పిల్లలు కొత్తవి వస్తూనే ఉన్నాయి. అదే మరి ఒకసారి ఆలోచించాలి దానిపైన. ఓకే, చైతన్య పరుస్తాం. డాక్టర్ వనజ వెటర్నరీ అధికారి, మల్కాజ్గిరి సర్కిల్. వీధి కుక్కల పట్ల ఎలా ప్రవర్తించాలన్న విషయంపై జిహెచ్ఎంసి బ్లూ క్రాస్ సభ్యులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ఫిర్యాదులు అందుతున్న కాలనీలకు తక్షణమే సిబ్బంది పంపుతున్నాం. ఎప్పుడు కుక్క కళ్ళలోకి నేరుగా చూడకూడదు. కుక్క కరవడానికి వస్తే పరిగెత్తకూడదు. ధైర్యంగా నిలబడితే అది భయపడి వెనుదిరుగుతుంది. వీధి కుక్కలపై ఫిర్యాదు ఇచ్చేందుకు హెల్ప్ లైన్ నంబర్ 21111111 పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. సో ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఎక్కడైనా మీకు కుక్కల ఇబ్బంది ఉంటే ఈ నంబర్ పైన హెల్ప్ లైన్ నంబర్ పైన కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సో ఇక్కడ డాక్టర్ చెప్తున్నది ఏంటంటే, మనం కుక్కలు మన పైన దాడి చేయడానికి వస్తే నేరుగా కుక్కలకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు. మళ్ళీ కుక్క పరిగెత్తి మన వైపు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నించొనే ఉండాలి. మనం పరిగెత్తితే మన పైన అటాక్ చేస్తాయని చెప్తారు. సో ఇవి కొన్ని సూచనలు నిన్న డాక్టర్ ఇచ్చిర్రు.